విదేశీ ఇతర రాష్ట్రాల్లో నిషేధించబడిన కంపెనీలను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం సిగ్గుచేటు అని సిపిఎం జిల్లా రైతు సంఘ కార్యదర్శి వెంకయ్య ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని సిపిఎం ప్రధాన కార్యాలయంలో మా భూమి మా హక్కు వాల్ పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడారు. పేద రైతుల భూములను అన్యాయంగా లాక్కోవడం, అడిగిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదని మండిపడ్డారు. కాలుష్యం ఎక్కువగా విడుదలయ్యే కంపెనీలు మన రాష్ట్రంలోకి తీసుకురావడం కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అన్నారు. పేదల పాలిట గొంతుకగా నిలబడిన రైతు నేత అప్పలరాజుని అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు రాజగోపాల్, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి జి లక్ష్మీపతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుజ్జుల మల్లికార్జున, వింజమూరు మండల రైతు సంఘం మండల అధ్యక్షులు జి తిరుమలయ్య, కార్యదర్శి పి బయన్న, సిఐటియు కన్వీనర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బీజేపీతో సంబంధాలు పెట్టుకొని ప్రజలకి, రైతులకి, జనానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి వేల ఎకరాల భూములు 99 పైసల ఎకరా ఊరకనే ఇచ్చేస్తున్నారు. ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానాలకి దీనికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్లో పెట్టేటువంటి పరిశ్రమలు ఎక్కువ భాగం కాలుష్యకారకమైనటువంటి పరిశ్రమలు, విదేశాల్లో నిషేధించినటువంటి పరిశ్రమలు, ఇతర రాష్ట్రాల్లో నిషేధించినటువంటి పరిశ్రమలను కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారు. వీటిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఆ రైతు సంఘం నాయకుడు అప్పలరాజు గారు ఆయన నిరంతరం ప్రజల తరఫున పోరాడతాడు. ఆయన ఎలాంటి నేరాలు చేయాల, రైతుల భూముల్ని, పేదల భూముల్ని కారు చౌకగా తాము ఊరికినే తీసుకొని పరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కాలుష్యకారమైన పరిశ్రమలు పెడతామంటే ఆయన వ్యతిరేకించారు. ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. అయినా ఆయన రైతుల తరఫున, ప్రజల తరఫున నిలబెడితే రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఇటీవల పీడీ యాక్ట్ అంటే ముందుగానే అరెస్ట్ చేసి ఎలాంటి ఈయన రైతుల తరఫున ఉన్నాడని చెప్పి అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టున్నాడు. అందుకని ఇది చంద్రబాబు నాయుడు కూడా మీకు తెలుసో లేదో జగన్ ఉన్నప్పుడు అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టాడు. ఆయన ఆ రోజు గగ్గోలు పడిండు. చంద్రబాబు నాయుడు కార్పొరేట్లకు దోచిపెట్టాడు, కానీ అప్పలరాజు రైతుల తరఫున నిలబడ్డాడు. కాబట్టి ఆయన అరెస్టుని మేము ప్రివెంటివ్ దాన్ని ఖండిస్తున్నాం. వెంటనే అప్పలరాజు గారిని విడుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి, బీజేపీకి చాలా దుర్మార్గమైనటువంటి పాలన. దీన్ని ప్రజలందరూ ఎదుర్కోకపోతే రానున్న కాలంలో ప్రజల తరఫున పోరాడేటువంటి నాయకులందరూ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అది ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు చంద్రబాబు లోపల పెట్టింది. వీళ్ళు అందరూ కలిసి ఇప్పుడు రైతుల తరఫున పోరాడేటువంటి పెడుతున్నారు. దీన్ని తప్పుని అందరూ ఖండించాలని కోరుతున్నారు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 94904 71476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.